నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ కాంపౌండ్ ఇలా ఉండదు. సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నెల్లూరులో. నా విద్య నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్ నగరం అనే ఏరియాలో ఉండేవాడిని. ఒక వీధి బడిలో ఉండేవాడిని. మా అమ్మ నన్ను ఫస్ట్ వీధి బడికి పంపించింది. ఆ వీధి బడి ఎలా ఉంటుందంటే వీధి అంటే వీధే, రోడ్డు మీదే బడి. ఈ రోడ్డు మీద ఇలా ఉండేది. ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కాలు కానీ ఇవన్నీ. అలాగే నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు నేర్పించిన పాఠాలు మాకు క్యాంపస్ ఇలాగ ఉండేది. ఇలా నడుచుకొని మేమందరం క్లాస్ రూమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు. మేమందరం ఒక డ్రిల్ చేసుకుని వెళ్ళడానికి. నేను నేర్చుకున్న స్కూల్ నుంచి మ్యాథమెటిక్స్ నేర్చుకోలేదు, ట్రిగ్నామెట్రీ నేర్చుకోలేదు, క్యాలిక్యులస్ నేర్చుకోలేదు, సోషల్ సైన్సెస్ నేర్చుకోలేదు, కానీ దేశభక్తి అయితే నేర్చుకున్నాను ఆ పాటల ద్వారా. నాకు బాధ ఎక్కడ ఉండేదంటే సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది. మన ఇల్లు, మన బడి, మన సమాజం ఎలా ఉంటుంది, గాంధీ గారు అట్లా, సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా అని. వాస్తవంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడీ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు. నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కడే కూర్చునేవాడిని స్కూల్లో. అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండింటికి సంబంధం లేకుండా ఉండేది. ఆ బాధతో నేను ముడుచుకుపోయాను. నాకేం చేయాలో తెలియలేదు. అందుకని ఇవన్నీ విరక్తికి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను, పెళ్లిళ్ళు చేసుకోకుండా. పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి. చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి. కాదు ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు, జరిగినాయి అంతే. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను మీ ఆలోచన, ద పవర్ ఆఫ్ థాట్, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. యాజ్ అ మ్యాన్ థింకర్. మీరు అనంతపురం మారాలి, కరువు పోవాలంటే ఫస్ట్ మీ ఆలోచనల్లో ఇది సస్యశ్యామలంగా ఉండాలి, అవినీతి లేని రాజకీయాలు రావాలని ఫస్ట్ మీ మనసులో అనుకోండి, మీ ఆలోచనలు అనుకోండి, జరుగుద్ది. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్ట్గా చెప్పాలి, 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి, అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది కూడా నాకు అర్థం కాలేదు. క్యాలిక్యులస్ అన్ని చెప్తుండే ఇలా చూసేవాడు, నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నేనేం నేర్చుకున్నానంటే దాని నుంచి మన అబద్ధాలు ఆడక్కర్లా, స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఆలోచన కానీ ఒకే ఒక ఆలోచన పెట్టుకోండి, ఏదో ఒకటి బలమైన ఆలోచన. సమాజం మారాలి, మీరేం బయటికి రావక్కర్లా, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. మనసులో ప్రతిసారి సమాజం మారాలి, ఒక బలమైన రాజకీయ వ్యవస్థ కావాలి, దోపిడీ చేసే రాజకీయ వ్యవస్థని కూలదొయ్యాలి అని మీరు మనసులో అనుకుంటే జరిగిపోద్ది. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఏ కరువు ప్రాంతమైన అనంతపూర్ కూడా బాగుపడిపోతుంది ఆలోచన ద్వారా. అందుకని ఆలోచనకు అంత శక్తి ఉంది, ఆలోచనలో అంత బలం ఉంది. 1,00,000 మంది ఆలోచిస్తే 10,000 మంది మాట్లాడతారు. 10,000 మంది మాట్లాడితే 100 మంది కార్యరంగంలో దిగుతారు. కానీ 10 మంది మటుకు సాధిస్తారు. ఆ 10 మందిలో మీరు అందరూ అవ్వాలి, ఆ 1,00,000 మందిలో మీరు అందరూ అవ్వాలని కోరుకున్నాను. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది మీ వెపన్, ఇది మీ ఆయుధం. మీ మనస్సు, మీ మైండ్ మీ ఆయుధం. దీనిని మీరు ఎలా వాడుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. ఇది దేశానికి, దేశ సమగ్రతకి, దేశ సౌభాగ్యానికి మీరు వాడుకుంటే దేశం ముందుకెళ్తుంది. లేదు నేను అమ్మాయిలు ఏడిపిస్తాను, లేదంటే నేను దోపిడీ చేస్తాను, దానికే ఉపయోగపడదు. అది మీ చాయిస్. అది నేను నిర్ణయించుకుంది. అందరూ మారాలని నేను కోరుకోను. నేను మారుతానా లేదని నేను నా మీద పెట్టుకున్నాను. మీరందరూ ఎవరు మారాలని నేను ఎప్పుడు కోరుకోను. నేనేం చేయగలను, నా ఒక్కడి వల్ల ఏం సాధ్యం, నా ఒక్కడి వల్ల ఏం సాధ్యపడుతుంది, నా ఒక్కడి వల్ల ఎంత దూరం తీసుకెళ్తాను. అందుకే నేను వచ్చాను. అందుకనే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఎవరిని అడగల, ఒక్కరి సహాయం అడగల. నేనేం చేయగలను నా రాష్ట్రానికి, నేనేం చేయగలను నా దేశానికి, నేను ఎంత త్యాగం చేయగలను, నేను ఎంత దెబ్బ తీసుకోగలను. అందుకే నేను ఎవరిని పెట్టుకోవాలను. నేను ఒక్కనే, కొద్దిమంది నమ్మిన కొద్దిమందిని తప్ప.
ఒక్కొక్కరు నన్ను నమ్మి వచ్చినప్పుడు, ఎందుకంటే నేనే నడవనప్పుడు, నేనే రిస్కులు తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళని రిస్కులు పెట్టే నైతిక విలువ నాకు కావాలని చెప్పి దానికోసం నేను అందరితో ప్రయాణించాను. ముందు నేను రిస్కులు తీసుకున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఏం చేయట్లేదు అనుకుంటే కూడా మీరేం చేయగలరో ఆలోచించండి. యాజ్ అన్ ఇండివిజువల్ మీలో ఒక్కళ్ళిగా. నేను చిన్నప్పుడు ఒకటి విన్నా, ద పవర్ ఆఫ్ వన్ ఈజ్ ద పవర్ ఆఫ్ మెనీ, ద పవర్ ఆఫ్ మెనీ ఈజ్ ద పవర్ ఆఫ్ వన్. ఒక్కడి బలం అందరిది అవుద్ది, అందరి బలం ఒక్కడిది అవుద్ది. అందుకని ఆ ఒక్కళ్ళు మీలో నుంచే పుట్టాలి, మీ నుంచే సాధ్యపడుతుంది. అదే మన అనంతపూర్కి, మన దేశానికి, మన రాష్ట్రానికి, ఈ విశ్వానికి కూడా మంచి చేకూర్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, నాకు ఆయనంటే చాలా గౌరవం. ఎప్పుడో కరెంటు లేకుండా సోలార్ విద్యుత్ తోటి ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ నడుపుతూ ఇలాంటి గొప్ప వ్యక్తికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. మీరందరికీ ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఇక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్కి, టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, ప్రతి ఒక్కరికి, స్టాఫ్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అనంతపూర్ పోలీస్ శాఖ వారికి పేరు పేరున ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, ప్రతి ఒక్క పోలీస్ అఫీషియల్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీలో ఒకడిని. మా నాన్న కూడా ఒక పోలీస్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. మీరు బందోబస్తు చేస్తుంటే మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దాన్ని నేను గుర్తుంచుకుంటాను, మర్చిపోను. జై హింద్. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.